విడిగాల కోసం చేసిన తప్ప డబ్బులు పోలేదు ఆకలి పుట్టింది నీళ్ళు మారి అదే 3 పాయింట్స్ లోపల కొలవాలి 5 పాయింట్స్ అబౌవ్ ఉంటే పచ్చింది గట్టిగా ఇంకా బాగుంది ఇప్పుడు 5 ప్యాకెట్లు వస్తాం ఈరోజు 3 రేపు 2 ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రేపు పర్వట్లో రేపు మధ్యాహ్నం 3 రోజులు పాలు అన్నం చెప్పండి 4 రోజులు తెల్లవారుజామున ఆముదం తాగాలి ఆముదం తాగిన రోజు చింతపండు చాలు వేసుకుని అన్నం తినాలి ఇంకేమీ తినకూడదు అర్థమైనా ఇప్పుడు ఒక ప్యాకెట్ మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి రేపు పర్వడం కూడా రేపు మధ్యాహ్నం ఒకటి అర్థమైనా 3 రోజులు చక్కగా అయిపోతుంది 4 రోజులు ఆముదం తాగాలి ఏదైనా కంపల్సరీ కాకపోతే చదువుకో ఇప్పుడు ఒక ప్యాకెట్ వేసి పాలు కూడా ఎందుకంటేమ్మా మూర్తి చూసుకుని కిందకెళ్ళి వేసుకుంటావా గ్యాస్ట్రిక్ ఉందమ్మా వేసాయి మీరు నాకు ఫోన్ చేయండి ఎక్స్ట్రా ప్యాకెట్లు కావాల్సి తీసుకోవచ్చు పుస్తకాలు 3 ప్యాకెట్ల వరకు వేసుకోవచ్చు 5 ప్యాకెట్లు అవసరం లేదు 3 ప్యాకెట్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక రోజు పాలనం తింటే సరిపోతే లేదంటే అన్నీ తింటే పచ్చడి చేస్తే పాలనం మీకు యూరిన్ బయటకు వచ్చేసి ఆకలి బాగా వేస్తే రానవసరం లేదు కానీ మీరు చిన్న వయసు వాడండి ఓకేనా 3 వారాలు వాడితే మంచిది టీ తాగాలండి ఈ వయసులో 1.4 చెప్తున్నాను కదా స్టార్టింగ్ స్టేజ్ మీరు బయట ఫుడ్ తినడం మానేయండి వాటర్ మినరల్ వాటర్ లేకపోతే మరిగించిన తాగండి మినరల్ వాటర్ తాగితే పెద్ద వరకు మొక్కలు వస్తాయి కాబట్టి గోరువెచ్చని వాటర్ తాగండి ఇప్పుడు ఒక ప్యాకెట్ వేయండి సాయంత్రం ఒకటి ఈ రోజు 3 రేపు 3 వేయండి 3 రోజులు పాలు అన్నం చప్పడి అంతే ఇంకేమీ తినకూడదు మధ్యాహ్నం వరకు లేదైతే రైస్ కూడా బాక్స్ ఉంటాయి ఇద్దరికి ఒక ప్యాకెట్ వేసాను తెల్లవారుజామున బయలుదేరమన్నావా ఓకే కానీ సామర్లు కూడా రావాలంటే మీరు ఎక్కడ ఇక్కడ 5 గంటలకు వచ్చేస్తాను రామచంద్రపురం 5 గంటలకు వచ్చేసి అక్కడికి సామర్లు కూడా ఇండియా చెన్నై వస్తుంది టైంకి 9 గంటలు దిగిపోతాం అక్కడికి మీకు విషయం 9 దిగిపోవడం కాదు ఆ రోజు మనకి ఎక్కువ టైం పడేది మీ డేషన్ కనుక కదా ఎప్పుడు వెళ్తారో తెలియదు వెళ్ళేటప్పుడు నేను చెప్తున్నాను